చెరువులో చిక్కుకొని 2 గేదెలు 10 దూడలు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మేతకు వెళ్లిన 70 గేదెలు జిల్లా కేంద్రంలోని కురున్నపేట్ జూమ్ చెరువులో సేద తీరేందుకు చెరువులోకి వెళ్లాయి. అయితే చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క కారణంగా చెరువులోనే గేదెలు చిక్కుకున్నాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక బృందాలకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చీకటి పడటంతో సహాయ చర్యలు చేపట్టలేకపోయారు. దీంతో ఉదయం సహాయక చర్యలు చేపట్టిన బృందాలు చిక్కుకున్న గేదెలను బయటకు తీయగా ఇందులో 2 గేదెలు 10 దూడలు మృతి చెందినట్లు గుర్తించారు. నష్టపోయిన రైతుకు నష్టపరిహారం చెల్లించాలని స్థానికులు రైతులు కోరారు. రాత్రి ఒక ప్రమాదకరమైన సంఘటన జరిగింది. 70 నుంచి 80 బార్లు ఈ వాటర్లో గుర్రపు డెక్కలు చిక్కుకున్నాయి. అవి కష్టపడి మా కుర్నాపేట వాళ్ళ సొంత పైసలు ఖర్చు పెట్టుకుని అది చేసి ఒక 70 బర్ర దాకా 65 బర్ర దాకా తీసిండ్రు. ఇంకొక 10 బర్రెలు అట్లనే ఉన్నాయి. ఈ ప్రమాదానికి కారణం ఏంటంటే దగ్గర 28-30 వార్డుల నీళ్ళన్నీ మా చెరువులకు వచ్చేస్తాయి. ఈ చెరువులో ఇన్ఫ్లోయింగ్ ఉన్నది, అవుట్ గోయింగ్ లేదు. దీని గురించి మేము డిఈ గారికి, ఏఈ గారికి, ప్రతి ఒక్క అధికారికి విన్నవించుకున్నాం. కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు. అది ఇలా పట్టించుకున్న వారికి ఇలా మా వాళ్ళు లక్షలు నష్టపోకపోతుండే. ఇలా పరిస్థితి ఏమైంది, తిన బంగారం తాకట్టు పెట్టుకున్నాడు, లోన్లు తీసుకొని ఏదో 4 రూపాయలు వస్తే బతుకు జీవనోపాధి కోసం ఇలా దగ్గర 10 బర్రెలు చనిపోయింది. దీనికి ఎవరు బాధ్యులు? ఎన్నిసార్లు చెప్పినా ఏ అధికారి పట్టించుకుంటలేడు, ఏ నాయకుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేరు. కాబట్టి దయచేసి మాకు ఖచ్చితంగా అవుట్ ఫ్లోయింగ్ కావాలా, లేక ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలో అయితే చెరువులో చిక్కుకొని 2 గేదెలు అలాగే 10 దూడలు మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ విశాల్ని. నిర్మల్ జిల్లా కేంద్రంలో కుర్నాపేట్ జామ్ చెరువులో ఘోరం జరిగింది. నిన్న సాయంత్రం బర్రెల మంద బయలుదేరింది. బర్రెల మంద ఆ చెరువులోకి పోవడంతో అక్కడ గుర్రపు డెక్క అనేది ఉంటుంది. చెరువులో గుర్రపు డెక్క అవుతుంది. అండ్ అవి 70 ఇరుక్కున్నాయి ఒకసారి. ఆ పోమని అలా అది చేతులు కాళ్ళు అవి ఆడలేక అవి కొట్టుకోలేక అక్కడనే దాదాపు 2 గేదెలు 10 దూడలు అక్కడనే చనిపోయినాయి. ఇంకా దాదాపు 10 అండ ఉన్నాయి అండ 10 ఉన్నాయి. కేవలం కొమ్ములే కనిపిస్తున్నాయి. అంటే దాదాపు 10 కూడా చనిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నీళ్లు అనేది తూములన్నీ మూసుకపోవడంతో తూములన్నీ పనిచేసి జనావాసాలు అయిపోయింది. కాబట్టి ఇది జరగక అది గుర్రపు డెక్క అంటారు. అది ఒక చెట్టు లెక్కుంటే దాన్ని అది ఆడనీయది. అందులో పోతే మనం నీళ్ళలో మనం ఆడనీయకుండా అది ఊపిరాడక చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడైతే దాదాపు 2 బర్రెలు 10 గేదెలు చనిపోయి ఇంకా దాదాపు 10 చనిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అవి మునిగి ఉన్నాయి. ఇంకా బయటకు వెళ్ళే పెద్ద లోతులు దాన్ని ఇంకా మనం గుర్తించలేకపోతున్నాం. ఇక్కడ పోలీసు వాళ్ళు మరి అగ్నిమాపక సిబ్బంది అంతేకాకుండా పశు వైద్యశాలలో ఉండి అన్ని పర్యవేక్షిస్తున్నారు. అలాగే శ్రీనివాస్, మరి ఎవరైతే నష్టపోయారో రైతు అతనికైతే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సో అక్కడ అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఇంకా పూర్తి నిర్ధారణ రాలేదు. ఎన్ని చనిపోయినాయి, ఎన్ని ఇంకా చిక్కుకున్నాయి అని చెప్పేసి అధికారులు ఇంకా పూర్తి రాలేదు. వచ్చిన తర్వాత అప్పుడు పై అధికారులకు ఇస్తాం, అప్పుడు తర్వాత తెలుసు అని చెప్పేసి మనతో అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.